కశ్యప ప్రజాపతి 7 హోమగుండాలు పెట్టి సప్తఋషులతో హోమం చేశాడు. అప్పుడు నరసింహస్వామి వారి ఆవిర్భావం అయినప్పుడు ఏ జ్వాల తేజస్సు మొదట వచ్చిందో ఆ తేజస్సు ఆ హోమగుండంలోంచి పైకి వచ్చింది. పైకొచ్చి అక్కడ ఒక గుహలోకి చేరిపోయింది. ఆ గుహలోకి వెళ్లి కశ్యప ప్రజాపతి చూస్తే యోగ నరసింహస్వామి కనిపించారు. ఆయనకు మొదటి పూజ కశ్యప ప్రజాపతే చేశారు. ఇప్పటికీ నెల్లూరు వెళితే నెల్లూరుకు చాలా దగ్గరలో 3 కొండలుంటాయి. అందులో మొదటి కొండ నరసింహస్వామి వారి ఉండేటటువంటి కొండ, వేరొకటి కల్పగిరి అంటారు, రంగనాథ స్వామి వారు ఉంటారు. మూడో కొండ సత్యగిరి అంటారు. అక్కడ కామాక్షి తాయి అని చెప్పి ఒక మహారాజు గారి కలలో అమ్మవారు కనపడితే అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఎంతమంది భక్తులో వెళ్లి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. కశ్యప ప్రజాపతి హోమం చేసేటప్పుడు గోవిందరాజస్వామి దేవాలయాన్ని నిర్మాణం చేశారు. ఆ గోవిందరాజస్వామి దేవాలయం పక్కన పెద్ద వృక్షం ఉంటుంది. సంతానం లేని వాళ్ళు తాము కట్టుకెళ్లిన చీర కొంగును చింపి అక్కడ కొమ్మకి ముడుపు కడతారు. ఖచ్చితంగా మళ్లీ సంవత్సరంలో పిల్లల్ని ఎత్తుకుంటూ ఉంటారు. దాన్ని సంతాన వృక్షం అంటారు. అశ్వత్థామ గుహలు అని అక్కడ గుహలు ఉంటాయి. అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రంతో కూడుకున్నటువంటి నరసింహస్వామి వారి ఆలయం ఇప్పటికీ నెల్లూరు పక్కనే వేదగిరిలో వెలిసి ఉంది.